సేవకులారా సువార్తికులారా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఈ ఉదయకాలం దేవుని యొక్క సన్నిధిలో మనం మరలా వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయితే ఈరోజు వాగ్దానం ఎబ్రీలకు రాసిన 6వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట, తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహ్మాటగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లుగా అట్టి వారికి మరలా నూతన పరచడం అసాధ్యము. నిజమే కదండి. ఈరోజు నమ్మి బాప్తిజం పొంది రక్షణ పొందిన వారము మనము ఒకసారి దేవుని మహింపరిచి, ఒకసారి దేవుని యొక్క రుచి చూసి, ఒకసారి దేవుని మందిరంలో ఆశీర్వదించబడి మరలా తిరిగి పడిపోయిన వారిని వాళ్ళని ఎన్ని చెప్పినా కూడా వినరండి. ఎందుకంటే మాకు తెలుసు అంటూ ఉంటారు. నాకు తెలిసిన దాదాపు నాకు తెలిసిన ఫ్రెండ్సే ఒక 5-6 ఉన్నారు. నాకంటే ముందే బాప్తిసం తీసుకున్నవారు, నాకంటే మంచి ఆత్మీయంగా ఉన్నవారు, నాకంటే 2-3-4 సార్లు బైబిల్ చదివిన వారే. కానీ వాళ్ళు ఏమంటారంటే మాకు అన్నీ తెలుసండి, మాకు అన్నీ తెలుసు అంటారు. అంటే వాళ్ళని అంటున్నాడు కదా ఇక్కడ, నూతన పరచడం అసాధ్యం అంట. ఎందుకంటే మూర్ఖమైన జీవితంలో జీవిస్తూ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటూ వాళ్ళు చెప్పిందే అనుకుంటున్నారు. సాతానుగాడు వారిని అలా అమర్చుకున్నాడు. సాతానుగాడు వాళ్ళ గురిలో పడిపోయి ఉన్నాడు. అది గ్రహించట్లేదు. అయ్యో నేను నిజమే కదా, నిత్య జీవంలో వెళ్ళవలసిన వారిని నేను ఆగిపోతున్నానేంటి? బైబిల్ చదివిన వాడిని, ఆరాధన చేసిన వాడిని, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడిని, అన్నిట్లో బల్లారాధనలో చేయి వేసిన వాడిని నేను పడిపోయానేంటి అని ఎవరన్నా చెప్తున్నప్పుడు నేను పడిపోలేదు అంటారు. నిజమే కదండి. చిన్నపిల్లలను చూస్తారా? ఎప్పుడన్నా సరే ధన్మం జారి పడిపోయినప్పుడు ఎవరైనా చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే అటు ఇటు చూసి నేను పడలేదు అంటారు. అలాగే పడి కూడా పడలేదు అన్న స్థితిలో ఉంటారండి చిన్నపిల్లలు. ఒకవేళ వాడు బాధను తట్టుకోలేకపోతే బేరమని ఏడుస్తాడు. ఎందుకంటే నేను పడ్డాను అని ఆ యొక్క ఏడుపులో అర్థం. అలాగే ఆ పడిపోయినప్పుడు ఏడ్చి కన్నీరు ఆయన పాదాలు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పాదాలు కడిగి మనం దేవుని వైపు తిరిగితే, దేవుని వైపు చూస్తే బాగుంటుందని నా ఆలోచన. పడిన పిల్లవాడు ఏడుస్తే అది ఏంటంటే దేవుని వైపు వెళ్ళినట్టు. పడి కూడా నేను పడలేదు కదా అనేసి నేను పడలేదు, నాకేం దెబ్బ తాకలేదు అని అనుకుంటారు. కానీ లోపల నొప్పి ఉంటుందండి, లోపల బాధ ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. కానీ బయటికి మాత్రం నాకేం లేదు అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు. నటిస్తున్నావేమో, యాక్టింగ్ చేస్తున్నావేమో, లేకపోతే ఎవరో చూడలేదు అనుకుంటున్నావేమో. నీకు నువ్వే మోసపరుచుకోమాకు, నీకు నువ్వే పడిపోమాకు. నీకు నువ్వే మరలా తిరిగి లెగాలంటే నిన్ను లేపడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి వాక్యం అనే హస్తము నీ దగ్గరకు వచ్చి లేపుతుంది. అప్పుడు నువ్వేం చేయాలంటే ఆత్మీయంగా నువ్వు ఎదగాలి, ఆశీర్వాదాన్ని పొందుకొని ఈ వాగ్దానం చెప్తున్న మాటని నీవు మనసులో పెట్టుకొని ఎదిగే స్థితిలో ఉండాలని మిమ్మల్ని బ్రతుకులాడుకుంటున్నాను అంటున్నాడు కదా. గనుక మారు మనసు పొందినట్టు అటు వారిని మరలా నూతన పరచుట అసాధ్యం అంటున్నాడండి. మరి ఈ వాక్యం వింటున్నప్పుడు ఎవరైనా అలాంటి వారు ఉన్నారేమో. అసాధ్యాన్ని సాధ్యం చేసే దేవుడు మన తోడు ఉన్నాడు కాబట్టి ఇక మీదట అయినా సరే, అవును కదా నేను ఈ స్థితిలో ఉన్నవాడిని, నేను ఇలా ఉన్నానేంటి, నేను ఈ స్థితిలో పడిపోయానేంటి, నేను ఎక్కడ వాడిని ఎచ్చట వాడిని, నేను ఏ స్థితిలో ఉన్నవాడిని, నేను ఇలా ఉన్నానేంటని మీరు ఒక్కసారి మీ తప్పిదములు మీరు తెలుసుకొని దేవుని వైపు మరలితే దేవుడిని మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఒక మాట నాకు గుర్తొస్తుంది. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తన తండ్రి హత్తుకోలేదా? తప్పిపోయినప్పుడు ఆయన వెళ్ళి ఎక్కడున్నాడండి? మొదటిగా అహంకారంతోనూ గర్వంతోనూ నాకు అన్నీ తెలుసు అని పరిగెత్తుకెళ్ళి పడిపోయాడు. ఎక్కడ పడ్డాడంటే పంది తినే పొట్టు దగ్గర పడ్డాడండి లాస్ట్కి. అక్కడ నుండి తిరిగి లేచి ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అనగా తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి హత్తుకున్నాడండి. హత్తుకోవడమే కాదు, మంచి కొవ్విన దూడని కోయండి అని ఉన్న వాళ్ళందరికీ పని వారికి చెప్పడం అంటే ఎంత చూడండి. నిన్ను కూడా పిలుస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నువ్వు విని గ్రహించి నమ్మి విశ్వసించి ఇక మీదటైనా సరే నీ మనసును మార్చుకుంటే అసాధ్యాన్ని సాధ్యం చేయగల నా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. ఆమేన్. తలవంచుకుందాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, జీవం గల తండ్రి, నీకు స్తోత్రం. అవునయ్యా, నువ్వు చెప్పిన మాట వ్యర్థమైనవి కావునా తండ్రి. ప్రతి ఒక్క మాట మాకు ఉపయోగపడే మాటలేనా తండ్రి. అవునయ్యా, మేము మరలా సిలువ వేయుటకు మరలా నిన్ను నా తండ్రి రక్తం చిందించడానికి మేము ఏర్పరచుచున్నాం మిమ్మల్ని.
అయ్యా నీ మాటలు వింటున్నాం కానీ గ్రహించలేని స్థితిలో ఉన్నాం. నువ్వు తెలుసు గొప్ప దేవుడు అని, స్వస్థతలు ఇచ్చేవాడు అని, గొప్ప కార్యాలు చేయగలవాడు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలవాడని తెలిసి కూడా మేము మిమ్మల్ని మోసపరుచుతున్నాం. కనుక అంటున్నారు కదా, మీరు వీళ్ళని మార్చడం అసాధ్యం అంటున్నావు నా తండ్రి. ఈ నటించేవారు అనగా నేనున్నానేమో దాంట్లో, లేకపోతే మేమున్నామేమో, ఆ నటించే వారి నుండి తప్పించుకొని నీలో నిజంగా ప్రార్థించేవారుగా, నిజంగా మొరపెట్టేవారుగా మేము ఉండే కృపను నాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్.